హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. శుక్రవారం లెవెల్స్ చెప్పుకున్నాం కదా అండి, దాని గురించి ఒకసారి చూద్దాం. శుక్రవారం నాడు మనం ఏం చెప్పుకున్నామండి, డే ఆఫ్ కింద క్లోజ్ అయితే పుట్ బై చేసుకోమన్నాను. ఎంతది 24,450 పుట్ బై చేసుకోమన్నాను. మేబీ డేలో వరకు వచ్చిందండి, కొంచెం ఒక 25 పాయింట్స్ దూరంలో. ఇక్కడ సిపిఆర్ ఉంది కాబట్టి ఇదేంటిది బాటమ్ సిపిఆర్, అక్కడికి వచ్చి ప్రైస్ అయిపోయిందండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇది కూడా అంతే. రెడ్ డే ఆఫ్ కింద క్లోజ్ అయితే పుట్ బై చేసుకోమని చెప్పాను. 52,000 పుట్ బై చేసుకోమన్నాను. ఇది చూసారా, మేబీ డేలో రెడ్ మేబీ డేలో దాన్ని కూడా క్రాస్ అయిందండి. ఎందుకంటే ఇది సిపిఆర్ని క్రాస్ అయ్యి వచ్చింది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో పైకి వచ్చినట్టు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ డ్రాప్ అయ్యి కంటిన్యూగా ప్రైస్ కింద పడిపోయింది. ఓకేనా, ఇవైతే మనకు రెడ్ మేబీ డేలో రెండు సక్సెస్ అయినాయండి. సెన్సెక్స్ కూడా అయిందండి. సెన్సెక్స్ చూపించాలంటే ఒక నిమిషం. సెన్సెక్స్ చూస్తానండి. సెన్సెక్స్ కూడా రెడ్ డే ఆఫ్ కింద క్లోజ్ అయిందండి. ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ టచ్ అయింది. ఓకేనా, ఫస్ట్ హాఫ్లో టచ్ అయింది చూడండి. 3 సక్సెస్ అయినాయండి. ఇది సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా, దీనికంటే రేపటి లెవెల్స్ చెప్తానండి. ఈ రేపటి లెవెల్స్ చెప్పే ముందు ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఎవరైతే స్టాక్ మార్కెట్లోకి వస్తారో ఎవరైనా ఫస్ట్ అడిగేది ఏంటంటే, ఇందులో ఎంతవరకు ప్రాఫిట్ వస్తుంది, నేను ఎంత పెడితే ఎంతవరకు ప్రాఫిట్ వస్తుంది. ఇది ఇలా మాట్లాడడం తప్పండి. స్టాక్ మార్కెట్కి రావాలనుకున్న వాళ్ళు, అసలు స్టాక్ మార్కెట్కి రావాలనుకున్న వాళ్ళు నాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది అని మాట్లాడే వాళ్ళైతే మాత్రం దయచేసి రాకండి. ఎందుకంటే ఎవరైతే స్టాప్ లాస్ గురించి మాట్లాడతారో, స్టాప్ లాస్ గురించి మాట్లాడిన వాళ్ళే స్టాక్ మార్కెట్ రండి. ఎప్పుడైనా మనం మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. ఫస్ట్ మనకు డబ్బులు ఎన్ని వస్తాయని కాదు, ఎన్ని పోతాయని మెంటల్గా ఫిక్స్ అయిన వాళ్ళు మార్కెట్లో సస్టైన్ అవుతారండి. అదేలా అంటే చెప్తాను. ఇప్పుడు స్టాప్ లాస్ నేను సెన్సెక్స్ గురించి చెప్తున్నానండి. సెన్సెక్స్కి స్ట్రైక్ లాట్ సైజ్ ఎంత అండి, 10 క్వాంటిటీ అంటే ఎంత అండి, స్టాప్ లాస్ ఇంటూ 50. ఒకవేళ మనం 500 స్టాప్ లాస్ అనుకున్నామండి, 500 స్టాప్ లాస్ అనుకుంటే మనం 500 పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటే మనం 50 అంటే లాట్ 10 కాబట్టి మనం 50 స్టాప్ లాస్ పెడుతున్నాం. 50 వరకు స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు మనం చూస్తాం. 50 స్టాప్ లాస్ హిట్ అవ్వడం అనేది అవుతుంది, కానీ కొంచెం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ స్టాప్ లాస్ హిట్ కాలేదనుకోండి, ఖచ్చితంగా మీ టార్గెట్ స్టాప్ లాస్ హిట్ కాకుండా టార్గెట్ హిట్ అవ్వడం పెద్ద విషయం కాదండి, ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఒకవేళ హిట్ కాకపోయినా కూడా మనకి డౌట్ అనిపిస్తే మనకు ఎంత 1,000, 1,500, 2,000 ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోతాం. కానీ ఎటు వచ్చి ప్రాబ్లం, స్టాప్ లాస్ పెట్టకుండా మార్కెట్లోకి మా డబ్బుని ఇన్వెస్ట్ చేసి మార్కెట్లో ఇష్టం వచ్చిన ట్రేడ్ తీసుకొని బోల్డ్గా అది కిందికి -2,000లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ప్యానిక్ అయిపోతాం. ఈ 2,000 పోయింది, నేను మళ్ళీ రికవర్ చేయాలి, ఎలాగైనా రికవర్ చేయాలని చెప్పి దాన్ని అక్కడికి కూడా ఎగ్జిట్ కాకుండా దాన్ని అదే విధంగా ట్రేడ్ను హోల్డ్ చేసి పెడతాం.
అది హోల్డ్ చేస్తాం, ఎందుకంటే పైకి వస్తుంది కదా, ఒక గంటకు వస్తుంది, 2 గంటలకు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుందని మనం అలానే హోల్డ్ చేస్తాం. అంటే ఇంట్రాడే చేయాల్సిన దాన్ని మనం దాన్ని పొడిగిస్తాం, సాగదీస్తాం. సాగదీయడం వల్ల ఏమవుతుంది, ఓ సామెత ఉంది కదండి, సాగదీస్తే తెగేదాకా సాగదీస్తే తెగిపోతుంది. ఇదే అంతే. స్టాప్ లాస్ అందుకోసమే కీడించి మేలించమన్నారు మన పెద్దోళ్ళు. ఫస్ట్ నాకు లాస్ ఇంత అని మీరు ఫిక్స్ కండి. లాస్ ఇంత అని ఫిక్స్ అయినప్పుడు ఆ లాస్ మీరు ఒకవేళ కాలేదనుకోండి, తర్వాత వచ్చేది మీకు ప్రాఫిటే. అలా కాకుండా నేను ఫిక్స్ అవ్వను, నాకు టార్గెటే కావాలంటే మాత్రం అలా కుదరదండి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, బోల్డ్గా ట్రేడ్ చేసి అది మైనస్లోకి వెళ్ళిపోగానే దాన్ని రికవర్ చేయాలని చెప్పి అట్నే హోల్డ్ చేసి దేవుని మొక్కుతుంటారు, కొబ్బరికాయ కొడతా అంటారు, ఏమేమో పిచ్చి పిచ్చి పనులు. ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు అండి. మీకు మార్కెట్లో దేవుడు పనిచేయదండి, మీ తెలివి మాత్రమే పనిచేస్తుంది, మీ స్పాంటేనియస్ పనిచేస్తుంది, మీ ముందు జాగ్రత్త పనిచేస్తుంది. ఇది ముందు జాగ్రత్తనే స్టాప్ లాస్ అనేది. దీన్ని ఒకవేళ మీరు స్టాప్ లాస్ పెట్టి దేవుడాన్ని మొక్కండి, అప్పుడు ఫలిస్తుందేమో. అంతేగాని వితౌట్ స్టాప్ లాస్ గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే మాత్రం మీకు వచ్చేది నష్టమేనండి. మీరు స్టాప్ లాస్లో నష్టపడి ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో నష్టపోయి ఆ తర్వాత స్టాక్ మార్కెట్ అంత ఫ్రాడ్ అని నిందలేయకండి, ఓకేనా. స్టాక్ మార్కెట్ మనకు బోల్డ్ అంత ఇస్తుందండి, కాకపోతే మనం ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. నేను అందుకోసమే ఈ టెలిగ్రామ్లో ఈ విధంగా స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నానండి, ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సేల్ చేయాలి అని చెప్పేసి పెడుతున్నాను. లెవెల్స్ కూడా నేను మీకు ఇస్తున్నాను, ఏది ప్రీమియం లెవెల్స్. ఈ యూట్యూబ్ ఛానల్లో ఎవరు ఇవ్వరండి, నేను ఒక్కనే కావచ్చు, నేను ఇస్తున్నాను. ఇంత మంచి ఇస్తున్నప్పుడు మీకు స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ఏందండి, ఒక లాట్ పెట్టుకోండి అంతే. ఒక లాట్ పెట్టుకుంటే మనం స్టాప్ లాస్ హిట్ కాలేదనుకోండి, ఒకవేళ రెండే ఉంటాయండి, అయితే స్టాప్ లాస్ హిట్ అవడమా లేకపోతే టార్గెట్ హిట్ అవడమా. స్టాప్ లాస్ హిట్ కాలేదంటే దాని అర్థం ఏందండి, టార్గెట్ హిట్ అవుతుందనగా. స్టాప్ లాస్ మహా అంటే ఎన్నిసార్లు హిట్ అవుతుంది, మంత్లీలో 21 ట్రేడ్స్ ఉంటే ఒక 5 స్టాప్ లాస్ హిట్ అయినాయి అనుకుందాం, కానీ 15 ట్రేడ్స్ అయితే మీరు ప్రాఫిట్లోనే ఉంటారు కదా. ఈ విధంగా మనం మార్కెట్లో సస్టైన్ అవ్వచ్చుగా. వితౌట్ స్టాప్ లాస్ మార్కెట్లో సస్టైన్ అవ్వడం అనేది కల్లా అండి, అది అలా చేయకండి, ఓకేనా. రేపటి లెవెల్స్కి వెళ్దామండి. రేపటి లెవెల్స్ అండి 24,000 బిలో క్లోజ్ అయితే, ఈ 24,000 బిలో క్లోజ్ అయితే మనం 24,100 పుట్టుకుంటామండి. అంటే దీని కింద రెడ్ డే ఆఫ్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఈ 24,150 పుట్టు బై చేస్తామండి. ఒకవేళ ఈ రెడ్ డే ఆఫ్ మీద అంటే ఏంటి 24,050 ఏవో క్యాండిల్ క్లోజ్ అయితే 23,850 కాల్ని బై చేస్తామండి. ఇది ఒకసారి నేను 5 సెకండ్స్ హోల్డ్ చేసి పెడతాను, ఓకేనా. స్క్రీన్ షాట్ కొట్టుకున్నారుగా. బ్యాంక్ నిఫ్టీకి వస్తాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి, రెడ్ డే ఆఫ్ ఇక్కడ ఉందండి. రెడ్ డే ఆఫ్ మీద అంటే 51,000 మీద క్యాండిల్ క్లోజ్ అయితే 50,600 కాల్ బై చేస్తామండి. ఒకవేళ రెడ్ డే ఆఫ్ కింద అంటే 50,950 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 51,400 పుట్టు బై చేస్తామండి, ఓకేనా అండి. స్క్రీన్ షాట్ కొట్టుకున్నారా. సెన్సెక్స్ చూడండి, రెడ్ డే ఆఫ్ ఇక్కడ ఉందండి. 79,200 బిలో అంటే దీని కింద రెడ్ డే ఆఫ్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే 79,800 పుట్టు బై చేస్తామండి. ఒకవేళ రెడ్ డే ఆఫ్ మీద క్యాండిల్ అంటే 79,300 ఏవో క్యాండిల్ క్లోజ్ అయితే 78,700 కాల్ని బై చేస్తామండి, ఓకేనా. వీటి ప్రీమియం చెప్తాను రాస్తే. ఫస్ట్ నిఫ్టీ 50 చూడండి, 23,850 కాల్ ఎప్పుడు బై చేస్తామండి, 24,050 ఏబో క్యాండిల్ క్లోజ్ అయితే. అది ఈ 240 దగ్గర క్లోజ్ అయిందండి. 240 మీద ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, 340 వరకు టార్గెట్ ఉంది, అంటే 100 పాయింట్స్ టార్గెట్ ఉందండి. ఒకవేళ 24,000 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే మనం 24,150 పుట్టు బై చేస్తామండి. అది 245 మీద ఆ ప్రీమియం చార్ట్లో క్యాండిల్ అనేది 245 మీద క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, బై చేసుకోండి, 300 వరకు టార్గెట్ అండి. బ్యాంక్ నిఫ్టీ చెప్తానండి, 51,000 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితేనేమో మనం 50,600 కాల్ బై చేస్తామండి. ఆ క్యాండిల్ ప్రీమియం చార్ట్లో క్యాండిల్ 1250 మీద క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే అప్పుడు మీరు బై చేసుకోండి, టార్గెట్ 1,500. ఒకవేళ 50,950 బిలో క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి,
అప్పుడు 51,400 పుట్ బై చేసుకోండి. 930 ఎబో ప్రీమియం చార్ట్లో 930 ఎబో మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే బై చేసుకోండి. టార్గెట్ 1100 వరకు అండి. ఈ సెన్సెక్స్ అయితే సెన్సెక్స్ తెలియట్లేదండి. సెన్సెక్స్ నేను సోమవారం నాడు టెలిగ్రామ్లో నేను షేర్ చేస్తానండి. ఇలా చార్ట్లు షేర్ చేస్తానండి. నా టెలిగ్రామ్లో కనుక మీరు జాయిన్ కాకుంటే జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా? జాయిన్ అయితే ఈ విధంగా నేను స్క్రీన్ షాట్లు పెడతానండి. ఇవి బ్లూ లైన్, రెడ్ లైన్లు ఏమో క్లోజ్ సంబంధించిందండి. ఇప్పుడు మనకు క్లోజ్ తెలుసు కాబట్టి క్లోజ్ గురించి చెప్పాను. బ్లూ లైన్లు ఓపెనింగ్ సంబంధించినవి. మనకు ఓపెనింగ్ వాల్యూస్ 9-8 AM వస్తాయండి. ఇది ఇండెక్స్ చార్ట్లు అండి. ప్రీమియం చార్ట్లు అంటే ఎగ్జాక్ట్లీ 9:15 కావాల్సిందే. నేను ఇండెక్స్ చార్ట్ల గురించి మాట్లాడుతున్నాను. ఓపెనింగ్ ఇండెక్స్ చార్ట్లు పెడతాను. దాని ప్రకారం మీరు ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? సేమ్ ఏ విధంగా అయితే రెడ్ లైన్లకు చెప్పినో బ్లూ లైన్లకు కూడా అదే వర్తిస్తున్నాను. రెడ్ లైన్కి ఏ విధంగా అయితే రెడ్ లైన్ కింద క్లోజ్ అయితే రెడ్ లైన్ సంబంధించిన పుట్టు, పైన క్లోజ్ అయితే రెడ్ లైన్ సంబంధించిన కాలు ఏ విధంగా బై చేసుకుంటామో సేమ్ అదే విధంగా బ్లూ లైన్ కింద క్లోజ్ అయితే బ్లూ లైన్ సంబంధించిన పుట్టు, బ్లూ లైన్ మీద క్లోజ్ అయితే బ్లూ లైన్ సంబంధించిన కాల్ బై చేసుకోవాలి. ఓకేనా? అంతేనండి. నేను చెప్పింది గుర్తుంది అండి. స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా పెట్టండి. స్టాప్ లాస్కి ఫిక్స్ అవ్వండి. నేను బ్యాంక్ నిఫ్టీను సెన్సెక్స్ దిక్కు ఎందుకు వచ్చానంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు 35 పాయింట్స్ వరకు స్టాప్ లాస్ దొరుకుతుందండి. 35 అండ్ సెన్సెక్స్ 50 అండి. ఇవి హిట్ అవుతాయండి. కానీ మనం ఒక మంచి కరెక్ట్ పొజిషన్ చూసి ట్రేడ్ తీసుకుంటే హిట్ కావండి. ఛాన్సెస్ 50-50 ఉంటాయి. ఓకేనా? ఈ నిఫ్టీ 50 అయితే కష్టం అండి. మనకు 500 ఒకవేళ మనకు లాస్ 500 రావాలని పెట్టుకుంటే నిఫ్టీ 50 75 క్వాంటిటీ ఉందండి. అంటే ఏడే స్టాప్ లాస్ 7 పాయింట్లు ఈజీగా హిట్ అవుతాయండి. అందుకోసం నేను దీన్ని చెప్పట్లేదండి. దీన్ని మనం ఒక ఎక్స్పైరీ రోజు అంటే ఎవ్రీ థర్స్డే రోజు చేద్దామండి. థర్స్డే రోజు ఏ విధంగా చేయాలో నేను చెప్తాను. ఈ విధంగా నేను టెలిగ్రామ్లో లెవెల్స్ ఏమన్నా నాకు కనబడితే పెడతాను, చేసుకోండి. ఓకేనా? స్టాప్ లాస్ కూడా పెడతాను, చేసుకోండి. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఉంటున్నారో మీకు తెలిసిన వాళ్ళకి నా వీడియో సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు లాస్లో ఉండరు, ప్రాఫిట్లోనే ఉంటారు. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.